మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటమే కాదు అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగిందన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి। ఈ భారమంతా ప్రజలు ప్రభుత్వంపైనే పడుతుందన్నారు। బాంబు దాడులను తట్టుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అలా నిర్మించలేదన్నారు। మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది। ఈ కార్యక్రమంలో ఇంజనీర్ అధికారులతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు। మేడిగడ్డ బ్యారేజ్ ను మంత్రుల బృందం పరిశీలించింది। ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవటం సిగ్గుచేటని, గత ప్రభుత్వ తప్పిదం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు। మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు డ్యామేజ్ కావడంతో రెండవ పంట సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు మంత్రులు। విద్యాసారావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర బంధువు ఒప్పించి ₹1 కోటి ఎకరానికి ఇచ్చిన తుమ్మనేటి దగ్గర 150 కట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ళ వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 38,000 అన్నాము, ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి। అంటే ఈ వాంటెడ్లు చేసినా, అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా, ఇది అసలు